ఫ్రెండ్స్, పండు మిర్చి నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, పండు మిర్చిని 3-4 సార్లు శుభ్రంగా కడిగి తడి లేకుండా పక్కన పెట్టుకోండి. అలాగే ఉప్పు, ఇదిగోండి చింతపండు, ఇవన్నీ 3 రోజులు నాననివ్వాలి ఫ్రెండ్స్. అందుకే మనం ఫస్ట్ ఈ మిర్చి పెద్దగా ఉన్నాయి కదా, తొందరగా ఊరవు. అందుకే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం. ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. అంతలో వీటిని చిన్నగా ముక్కలు కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి, ఉప్పు వేసి. ఇప్పుడు కట్ చేసుకుందాం అండి. ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంత పెద్దగా ఉంటే తొందరగా ఊరవు కాబట్టి మనం మిక్సీ వేసుకొని కచ్చాపచ్చా చేసుకుందాం. ముక్కలు కోసేసుకున్నాను కదా, వీటిని కొంచెంగా మిక్సీ వేసుకుని కొన్ని ముక్కలేమో వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇవ్వండి, అవి వేసుకుంటున్నాను, కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. కచ్చాపచ్చిగా ఎక్కువగా కాకుండా 3 రోజులు నానిన తర్వాత మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకుందాం. అందులో కచ్చాపచ్చిగా పట్టుకుందాం 3 రోజులు నిల్వ ఉండడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకున్నాను కదా, వీటిని ఇప్పుడు చింతపండు వేసి నానబెట్టుకుందాం. దీంట్లోనే గ్రేవీ మొత్తాన్ని నేను ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసుకుంటాను ఫ్రెండ్స్. నేను ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకున్నాను, ఎందుకంటే ఒక 3 డేస్ నిల్వ ఉంచాలి కాబట్టి. ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకుని ఉంచుకున్నామంటే తొందరగా నానిపోతుంది. ఇప్పుడు చింతపండుని వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండుని ఇలా విడివిడిగా తీసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే బాగోదు. విడివిడిగా తీసుకుని మనం ఇందాక పట్టుకున్నాం కదా, గ్రేవీలోకి వేసేసుకోవడమే. వేసేసి ఒక 3 డేస్ దాకా మూత పెట్టేసి ఉంచండి. ఇదిగోండి, మొత్తం లోపలికి పెట్టేసుకోండి. ఈ వాటర్ అంతా చింతపండు నానిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ ఇది మొత్తం మెత్తగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు వేసుకోవడమే ఫ్రెండ్స్. చూసుకోండి, 1/2 కిలో పండు మిర్చికి ఒక 100 గ్రాముల చింతపండు అయితే వేసాను నేను. ఉప్పు అయితే కొంచెం వేసాను, టేస్ట్కి సరిపడంత ఉప్పు. ఇంకొంచెం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ 3 రోజులు అయిన తర్వాత చూసుకుందాం. ఫ్రెండ్స్, 3 డేస్ అయిపోయింది, చక్కగా నానిపోయింది చింతపండు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం మిక్సీ పట్టేసుకుందాము. చింతపండు మొత్తం కలిసేటట్టు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ పెట్టుకుని అన్నీ చక్కగా మిక్సీ ఇవ్వండి. చాలా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇవ్వండి, ముగ్గురు తీసుకున్నాను, దాంట్లో నూనె వేసుకున్నాను, సరిపడంత నూనె వేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, తాలింపు దినుసులు కూడా వేసుకున్నాము. తాలింపు దినుసుల్లోకి సాయమినపప్పు ఒకటి, అలాగే పచ్చనపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా వేసుకుని కొంచెం బాగా తాలింపు బాగా వేగనివ్వాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్, నా దగ్గర లేదు. కరివేపాకు ఉన్నప్పుడు కలిపి వేస్తాను మళ్ళీ. ఇప్పుడు అయిపోయింది. ఇందాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసుకోవడమే ఫ్రెండ్స్. వేసేసి కలుపుకోవడమే. పొయ్యి కట్టేసుకోండి. మొత్తం కలుపుకుని ఒక స్టీల్ డబ్బా కానీ అలాగే గాజు సీసాలో కానీ వేసుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలల దాకా ఉంటుంది. బయట ఉందనుకోండి, ఎండాకాలం కదా పాడైపోతుంది. చలికాలం అయితే ఎన్ని రోజులైనా ఉంటుంది బయట. ఫ్రెండ్స్, అయిపోయింది పండు మిరపకాయ పచ్చడి, నిల్వ పచ్చడి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.